కళ్యాణ్ చిరంజీవి అంటేనే పవన్ కళ్యాణ్ వస్తారు కదా. సో ఆ తమ్ముడుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఒక వ్యక్తి ఎలా మీరు అన్నట్టు ఇలా విస్తరించాలన్న దానికి మీరే నిదర్శనం. అంటే నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను. నువ్వు ఇలా జన సైనికులందరూ కూడా ఇలాగే చేసుకుంటూ ముందుకు పోవాలి అని అంటే ఒక ఆశిస్తూ మళ్ళీ అంటే ఈ యుక్తాయుక్త విచక్షణ సందర్భ శుద్ధి అన్నిటినీ కూడా మేళవించగలిగిన లక్షణాలు ఉన్నాయి కాబట్టి చిరంజీవిగా అలా కొనసాగుతూ ఉన్నారన్నది నిస్సందేహం. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు విశ్వంభర ఉందనుకోండి, అంతకుముందు కొంచెం ఆలస్యమైంది ఏది వీరమల్లు. తర్వాత సినిమాలు అన్నాక పార్టీలు అన్నాక ఎన్నికల్లాగా సినిమాలు కూడా వస్తుంటాయి, వాటి మీద ఆదరణ. ఆయన ఆలస్యం అయినా కానీ ఇందులో దీనికి అర్థం ఉంది. అవును, దీంట్లో విఎఫ్ఎక్స్ ఇవన్నీ చేయటం కోసం అని అంటే అది ఆ బాధ్యత మీద వేసుకోవడం చూడండి. మనుషులకు దగ్గరగా చేసేది ఏది అంటే ఓనింగ్, సొంతంగా భావించటం. ఒకవేళ పొరపాటు అటో ఇటో జరిగినా తన నెత్తిన వేసుకోవటం, దాన్ని దిద్దుబాటు చేసి, అది చిరంజీవికి. ఇదే నాకు అందరివాడు అప్పుడు కూడా తెలుసు. నాకు అందరివాడు అనే సినిమా వచ్చినప్పుడు కూడా కొంచెం లేట్ అయింది ఈ వర్క్ వల్ల. తేదీ ప్రకటించి మరీ చేశారు. అప్పుడు అల్లు అరవింద్ వచ్చి ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈ వర్క్ కోసం కొంచెం లేట్ అయింది, చిరంజీవి గారు అమెరికాలో ఉన్నారు, ఆలస్యమైనా కొంచెం పర్వాలేదు, మన అభిమానులు సంపూర్ణమైన విందులాగా చూస్తారని చెప్పి అల్లు అరవింద్ చిరంజీవిని అంటే అదే క్యారెక్టర్ అందరు వాడు విడుదలైనప్పుడు ఏం చెప్పారో. సో చిరంజీవికి తప్పకుండా మరిన్ని విజయాలు లభించాలని, మరింత సేవలు ఆయన నుంచి తెలుగు చేత అందుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అరుదైన ఖచ్చితంగా ఒక లెజెండ్, ఒక చాప్టర్ చిరంజీవిది. ఆయన సండబ్బాయి సినిమా తీసినప్పటికీ కూడా ఆయన విశ్వంభరుడే. అంటే అన్నీ భరించి అన్నిటినీ కూడా ఓ ప్రజలను అలరించి ముందుకెళ్ళేటటువంటి వ్యక్తి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు పరిస్థితిలో అల్లు అర్జున్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్, మన కూడా కలిపాడు అక్కడ ప్రతి మాటకు. మన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడం అది తెలుగు జాతి యొక్క భావన. అసలు చిరంజీవి వల్ల ఈ మెగా అనే పదం తెలుగునాట చాలా పాపులర్ అయిపోయింది. అంతకుముందు మెగా అనే పదం ఎంత ఉంది, చిరంజీవి కారణంగా ఈ మెగా అనే పదానికి అంటే మనుషులను బట్టి వస్తుంది కదా, స్టార్స్ లేకపోతే మంచి గొప్ప రైటర్స్ నాయకులు వాళ్ళతో. కాబట్టి చిరంజీవి చేసినటువంటి బహుముఖమైనటువంటి సేవలు పాత్ర అన్నిటికీ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఈ చాలా అగ్రతారలు వైతాళికులు వీళ్ళందరూ ఆ తరాల మార్పు రాకుండా, గ్యాప్ రాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక 3-4 దశాబ్దాల పాటు దాన్ని అలాగే ఆ ఊపు కొనసాగించడంలో, మొమెంటం నిలబెట్టడంలో అన్ని జనరేషన్స్లో ఆయన ఉన్నారు. అవును, అది కూడా ఇప్పుడు మొన్న జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదల చేస్తే కూడా మంచి కలెక్షన్స్. మీరు ఆ సమయంలో ఆయన, అశ్విని దత్, రాఘవేంద్రరావు వాళ్ళు మాట్లాడినవి మీరు చూడండి. అసలు ఒకరంటే ఒకరు ఎంత గౌరవం చూపించుకుంటారు. ముఖ్యంగా చిరంజీవి ఏమాత్రం మొహమాటం లేని వ్యక్తి. అందులో ఒక మాట అన్నాడు, ఆ పాటలో 2 స్టెప్స్ ఏదో కొంత చేయాల్సి ఉండింది, ఆ వర్క్ కోసం అవసరమైతే కొంచెం డేట్ మారుద్దామా అని అన్నారు, లేదా ఆ తేదీన సినిమా విడుదలైతేనే దానికి తగినంత వస్తుంది, నాకు కూడా అవసరమే కదా అంటే ఈ మాట ఒక మనిషి అన్నారు. మామూలుగా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మేము ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేసామన్నట్టుగా మాట్లాడుతుంటారు. కానీ ఆయన అశ్వని దత్ గారు పర్వాలేదండి, మీకు జ్వరంగా ఉంది, సమయం తీసుకుందామంటే కూడా వద్దు, ఎలాగో ఫినిష్ చేసి చక్కగా చేసి విడుదల చేద్దామని నేను చెప్పాను. చెప్పడంలో ఆయనకు సాయం చేయడంతో పాటు నాకు కూడా ఉంది కదా, అది ఆ తేదీని విడుదలై ప్రేక్షకులకు బాగా పోవాలని అన్నారు. ఈ వాస్తవికత, ఈ వినమ్రత, ఈ వివాద రాహిత్యం, ఈ నిరంతర పరిశ్రమ, అందులో అదే అంటారు కదా, ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియు భూప సభాంతరాలమున పుష్కల వాక్చతురత్వము హాజి బాహాపటి శక్తియు విద్య యందు వాంఛాపర వృద్ధియు. అంటే విద్య నేర్చుకోవాలి అనే దాని మీద కోరిక ఇష్టపూర్వకంగా అది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ లక్షణమే ఆయన జీవితాన్ని, రాజకీయాలను, సమాజాన్ని, కళను కూడా చదివేటట్టు చేస్తుంది. చిరంజీవికి మరిన్ని విజయాలు కలగాలని చెప్పి మనం కోరుకున్నాం. ఎందుకంటే ఆయన విజయాలుగా ఉండవు, అవి ప్రజలందరూ కూడా ఆస్వాదించేవిగా ఉంటాయి. ఇప్పుడు మొన్న పరిశ్రమ సమ్మెలో కూడా నేను ముందు మీకు 2 సార్లు నేను చెప్తూ వచ్చా, ఖచ్చితంగా ఇది పరిష్కారం అవుతుందని. అది సానుకూలంగా పరిష్కారం కావటం కూడా బహుశా ఈ 70